స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ పాట పట్టింది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఒకరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టింది. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఒకరోజు నిరసన దీక్ష చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీల కథనబేరి పేరుతో భారీ ధర్నాకు సిద్ధమవుతుంది. అయితే 42% రిజర్వేషన్ల అంశం అనేది అన్ని రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారిందని చెప్పనుకోవాలి. ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఓవైపు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం కాబట్టి రాష్ట్రపతి వెంటనే ఈ అంశాన్ని తేల్చాలని చెప్పి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రపతి వద్ద మాత్రం ఇంకా ఈ అంశం పెండింగ్లో ఉంది. ఓవైపు ఆర్డినెన్స్ కోసం గవర్నర్కు పంపిన రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మాత్రం కేంద్రానికి పంపాడు. అయితే 42% రిజర్వేషన్ల అంశం చట్టబద్ధత రాకుంటే మాత్రం రాజకీయ పార్టీగా రిజర్వేషన్లు కలిపి సీట్లు ఇస్తామని చెప్పి అధికార కాంగ్రెస్ చెప్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం అధికార కాంగ్రెస్ను తప్పుపడతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధత వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు బీఆర్ఎస్, బీజేపీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అంశం అనేది స్థానిక సంస్థల ఎన్నికల లోపు వస్తుందా, లేదు రాజకీయ పార్టీలే 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు పోతాయనేది మాత్రం వేచి చూడాలి. అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యను పిలిపించి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వ్యాఖ్యలు చేసింది. అనేక పథకాల పేరుతో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు యూకోవకే చెందుతుందని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది ముస్లిం రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు కాదు అంటూ మరోవైపు బీజేపీ మండిపడతా ఉంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేసే దిశగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే కరీంనగర్లో కథనబేరి సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఓవైపు పిలుపునిచ్చింది. ఈ ధర్నాకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఏదేమైనా రాష్ట్రపతి వద్ద ఉన్న ఈ అంశం తేలే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉంటుందా, లేదు రాష్ట్రపతి వద్ద ఉండగానే కేవలం రాజకీయ పార్టీగా 2% రిజర్వేషన్లకు సీట్లు ఇచ్చి ఎన్నికలకు పోతుందనేది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ నవీన్తో రాములు, మెట్రో టీవీ న్యూస్, హైదరాబాద్.